సాక్షికి అనుచిత లబ్ధి కేసులో విజయ్ కుమార్ రెడ్డి మూడో రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి విచారణకు సంబంధించి వివరాలేంటి? స్వప్న, ఐఎన్టీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఇవాళ మూడో రోజు కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని ఏసీబీ ప్రాంతీయ కార్యాలయంలో ఆ ఏసీబీ అధికారులు ఆయన విచారిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా సాక్షి మీడియాతో పాటుగా మరికొన్ని వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు ప్రకటనలు ఇవ్వడం పైన ఆయన పైన కేసు నమోదు. దీనికి సంబంధించి విచారిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా సర్క్యులేషన్ తో పాటుగా విషిప్ వంటి అంశాలను ప్రాతిపదిక పట్టించుకోకుండా, అలాగే నిబంధనలు కూడా ఏమాత్రం కూడా అనుసరించకుండా అనుచితంగా సాక్షి మీడియాతో పాటు మరికొన్ని సంస్థలకు లబ్ధి చేకూర్చారు. అవన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసేందుకు, ఆ విధంగా ఇతర మీడియా సంస్థలకు కూడా ప్రకటనల రూపంలో లబ్ధి చేకూర్చారనేటువంటి ఆరోపణలపైన ఏసీబీ అధికారులు ఆయన విచారిస్తూ ఉన్నారు. కాబట్టి 3 రోజులుగా విచారణ సాగుతోంది. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కమిషనర్ గా ఉంటూ ప్రకటనల విషయంలో కాకుండా చాలా అంశాల్లో కూడా వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు అనుకూలంగా వ్యవహరించాలన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు ఆయన విచారిస్తూ ఉన్నారు. అలాగే ఆయనపై ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన వెంటనే కూడా ఆయన తనకు తానుగా వెళ్ళిపోయారు. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం కూడా ఇవ్వకుండా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆయనకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారం ఆయన విచారణకు పిలిపించారు. వారి నుంచి కూడా తప్పించుకోవాలని చెప్పేసి న్యాయస్థానం ద్వారా ఆయన ప్రయత్నం చేసినప్పటికీ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పేసి న్యాయస్థానం చెప్పిన మేరకు ఇప్పుడు ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. 3 రోజుల పాటు ఇవాళ 3వ రోజు కూడా ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే దేనికి కూడా ఆయన ఏసీబీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు దేనికి కూడా ఆయన సరిగా సమాధానాలు ఇవ్వటం లేదని చెప్పేసి సమాచారం అయితే ఉంది. ఎందుకంటే అన్నిటికి కూడా తికమక్కగా సమాధానం చెప్పడం, తెలియదు లేదు అనే సమాధానం చెప్పడం, లేకపోతే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ నిబంధనల ప్రకారం వ్యవహరించడం, ఎవరికి లబ్ధి చేకూర్చలేదు, ఇలాంటి పొడి సమాధానాలు మాత్రమే తుమ్మా విజయ్ కుమార్ నుంచి వస్తున్నాయని చెప్పేసి కూడా ఏసీబీ వర్గాల నుంచి సమాచారం మనకి. అయితే పూర్తి స్థాయిలో అప్పుడు జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి నిరూపించడానికి విచారణ కొనసాగిస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో ఆయన రేపు కూడా విచారణకు పిలుస్తారా, లేకపోతే ఇవాళ విచారణ ముగుస్తుందని అయితే ఇంకా చేరాల్సి ఉంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.